హాయ్ అండి. ఈరోజు మెంతుల పులుసు పెడుతున్నా. దానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఎక్కువ కావాలండి. మెంతులు, నానబెట్టుకున్న చింతపండు. పొయ్యి మీద కడాయి పెట్టాను. నూనె పోసుకుంటే వేడవుతుంది. నూనె వేడెక్కాక మెంతులు వేసుకోవాలండి. ఇదిగోండి, నేను 2 స్పూన్లు ఉంటాయండి మెంతులు. ఇవి వేసుకుంటున్నా. ఇంకొన్ని కూడా వేసుకుంటున్నా. చూడండి, 3 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నా. మెంతుల పులుసు అంటే మెంతులు ఉండాలి. ఉల్లిపాయ పులుసు అంటే మెంతులు వేయ అవసరం లేదు, అది కూడా పెడతాం మీకు. ఈ మెంతులు బాగా వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, మెంతులు వేగిపోయినాయి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవి కూడా బాగా వేగిపోవాలి. సింపుల్ కూర అండి. ఆరోగ్యానికి మంచిది, టేస్టీ ఉంటుంది. మంచి వాసన వస్తుంది. దీంట్లోనే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. నేను అంచనా ప్రకారంగానే వేస్తానండి మ్యాక్సిమం. చాలా బాగుంటుంది. మెంతుల పులుసు ఇంట్లో కూర ఏం లేదు అనుకున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉంటే చాలండి. అందులో కొన్ని మెంతులు వేసుకోవచ్చు. అంతే, చింతపండు వేసి పులుసు వేసేస్తే సూపర్గా ఉంటుంది కూర. దీనిలో ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఉల్లిపాయలు వేగినాయో లేదో చూద్దాం. ఉల్లిపాయలు బాగానే వేగినాయండి. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోవాలి మొత్తం. పసుపు వేయలేని వల్ల మీకు తెలియట్లేదు. పసుపు వేసేసుకొని, మీరు కారం ఎంత తింటారో, మేమైతే కారం బాగానే తింటామండి. మా రుచికి తగ్గ కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకుంటే మెంతుల పులుసు రెడీ. కారం కూడా బాగా కలిసింది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా మనకు కావలసినంత పులుసు పోసుకొని చక్కగా ఓ 10 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. వేడి వేడి మెంతుల పులుసు రెడీ అండి. వేడి వేడి టేస్టీ మెంతుల పులుసు రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. సరే ఫ్రెండ్స్, బాయ్.